హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం ఆడి తప్పడు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా శ్రీరంగపురంలో చిట్టి వెంకప్ప అనే పాల వ్యాపారి ఉండేవాడు. అతనే కాదు, ఆ ఊరిలో చాలా మంది పాల వ్యాపారులు ఉన్నారు. వాళ్ళందరికీ పాల వర్తకమే జీవనోపాధి. అందువల్ల ఒక్కొక్కళ్ళ దగ్గర బోలెడంత పాడి పశువులు ఉండేవి. ఆ పాల వాళ్ళందరూ బాగా ధనవంతులయ్యి మంచి అభివృద్ధిలో ఉంటూ వచ్చారు. వాళ్ళ అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. వీలైనంత వరకు వాళ్ళు పాలలో నీళ్లు కలిపి అమ్మేవారు. పైగా ఎవరైనా అడిగితే నీళ్లు కలపలేదని అబద్ధం చెప్పేవారు. ఊళ్ళో అందరూ అలాగే చేస్తూ ఉంటే కొనుక్కునే వాళ్ళు మట్టుకు ఏం చేస్తారు? వేరే దారి లేక ఆ నీళ్ల పాలతోనే తృప్తిపడి ఊరుకునేవాళ్ళు. చిట్టి వెంకప్పకు కూడా ఒక ఆవు ఉంది. అది పూటకి 2 సార్లు పాలిస్తుంది. పాలలో నీళ్లు కలపడానికి కానీ కలపలేదని అబద్ధం ఆడడానికి కానీ వెంకప్పకు ఇష్టం లేదు. అందువల్ల పొదుగులో పాలు పితికినట్టుగానే అమ్మేసేవాడు. ఇందుకు చాలామంది సంతోషించారు. తక్కిన పాల వాళ్లకు మళ్ళీ అతను మోసం చేయకుండా అబద్ధంగా ఆడకుండా ఆ పాలు అమ్మితే కొద్ది రోజుల కల్లా నష్టపోవాల్సి వచ్చింది. ఏమీ అంటే పాల వాళ్ళంతా సేరు పాలకి సేరు నీళ్లు ఎక్కించి అమ్ముతారు. వెంకప్ప అమ్మే పాలు ఎంత నికరమైనవైనా నాణ్యం తెలిసిన వారు సేరుకి ఒక అనా డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. అంతే. అనగా వెంకప్ప ఆవు 2 పూటలా ఇచ్చే 4 సేర్ల పాలకు మొత్తంగా 4 గణాలు మాత్రమే వస్తుందన్నమాట. సగానికి సగం నీళ్లు కలిపి విక్రయించే పాలవాళ్ల లాభాల ముందు ఇది ఏ పాటి? నిజానికి వెంకప్పలు లెక్క చూసుకుంటే పాలు అమ్మగా వచ్చే ఆదాయం ఆవుకు పెట్టే దాణా విలువ కూడా సరిపోయేది కాదు. అవతల చూడబోతే ఊరిలో పాలవాళ్ల ఆడంగులందరూ 7 వారాల నగలు చేయించి ఒంటి నిండా అలంకరించుకుంటున్నారు. నిరుడు పూరి గుడిసెలుగా కనబడిన వాళ్ళు ఇళ్లకు బదులుగా ఈ సంవత్సరం పెంకుటిళ్ళు మిద్దెలు లేపేశారు. ఎన్నాళ్లు పాలు అమ్మినా వెంకప్ప స్థితిగతుల్లో ఎదుగు బొదుగు కనిపించలేదు. ఈ స్థితి తలుచుకుంటే వెంకప్ప భార్యకు గుండె బేజారైపోయింది. తోటి ఇళ్లాళ్ళంతా వైభవంగా వెలిగిపోతూ ఉండడం, వాళ్ల ముందు తాను ఎప్పట్లాగా చింకి పాతలతోనే కాలక్షేపం చేయవలసి రావడం తలవంపులుగా తోచింది. ఈ విచారంతో ఆమె భర్తను పిలిచి, మనం కూడా పాలలో నీళ్లు కలపకపోతే మన సంసారం ఇక ఎప్పుడూ నీళ్లు గారుతూనే ఉంటుంది. కనుక ఇవాటి నుంచి నీళ్లు కలిపి పట్టుకెళ్ళకపోతే ఊరుకోను అని ఆమె గట్టిగా మొరాయించింది. ఆడది గట్టిగా పట్టుబడితే మగవాడు మాత్రం ఏం చేయగలుగుతాడు? నీళ్లు కలపమంటే కలుపుతాను, కానీ పాలు పుచ్చుకునే వాళ్ళు అడిగితే కలపలేదు అని అబద్ధం మాత్రం చెప్పలేను అన్నాడు వెంకప్ప. భర్త మనసు గ్రహించింది. వెంకప్ప భార్య, సరే నువ్వు అబద్ధం చెప్పకు, నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు తక్కిన అందరిలాగా మనకు కూడా మంచి లాభాలు వస్తాయి అని ఒక ఆలోచన చెప్పింది. అది అతనికి నచ్చింది. మర్నాడు పొద్దున్న వెంకప్ప నామాలు దిట్టంగా పెట్టుకొని పాలు పోయడానికి ఊళ్ళోకి బయలుదేరాడు. రోజులాగా పాలు చక్కగా లేకపోవడం చూసి అతను వాడుకగా పోసే ఇళ్ళందరూ వెంకప్పను నిలగదీసి అడగడం ప్రారంభించారు. ఎప్పుడూ లేదు వెంకప్ప, ఇవాళ నీకు దుర్బుద్ధి పుట్టిందే, పాలలో నీళ్లు కలిపి తెచ్చావే, ఇదేనా నిజాయితీ అని వరుసగా వాళ్ళందరూ అడిగితే, ఒట్టు తల్లి, నేను పాలల్లో నీళ్లు కలపనే లేదు అని చెప్పాడు. అందుకు వాళ్ళు, పైగా అబద్ధాలు కూడా నేర్చావు అని గద్దించేసరికి, లేదు తల్లి, నా మాట అబద్ధం కాదు, నేను పాలలో నీళ్లు కలపలేదు అని మళ్ళీ అదే మాటగా చెప్పాడు. చివరికి నలుగురు పోగయి, ఏంటయ్యా వట్టి నీళ్లు ఎదురుగా కనబడుతుంటే లేదని బుకాయిస్తావేంటి అంటూ కోపగించారు. అప్పుడు వెంకప్ప, నమ్మకం లేకపోతే మా ఆడవాళ్ళని పిలిపించి అడగండి, అదే కుంచెడి గిన్నె ఇచ్చింది, నేను నీళ్లు కలపలేదంటే నమ్మరేం కర్మం అన్నాడు అమాయకంగా. ఇదేమిటి అని ఆరా తీస్తే తరచి అడిగేసరికి వెంకప్ప అసలు సంగతి కాస్త బయట పెట్టేశాడు. భార్య కుంచెడు గిన్నెలో నీళ్లు పట్టుకొస్తే వెంకప్ప తాను పితికిన 2 సేర్ల పాలు అందులో పోసేశాడట. ఇది ఆమె ఆనాడు చెప్పిన ఉపాయం. అనగా ఏమైనా సరే భర్త అబద్ధం ఆడడని వెంకప్ప భార్య రూఢి చేసుకుంది. అందువల్ల ఉపాయం పన్ని భర్త అబద్ధం చెప్పవలసిన అవసరం లేకుండా చేసింది. అందుకనే వెంకప్పకు కూడా ఈ ఉపాయం నచ్చింది. ఈ సంగతి తెలిసిన తర్వాత అంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. కానీ వెంకప్ప నిజాయితీని మాత్రం ఎవ్వరూ శంకించలేకపోయారు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.